లక్ష్మిని చూసిన అం అంబిక, సహస్ర ఇద్దరు చాలా షాకింగ్‌గా ఇదేంటి మమ్మీ ఇక్కడుంది? దీన్నెవరు దీంతోనేనా సరోగసి చేసింది? లక్ష్మి అని వేరే అమ్మాయి అని అన్నారు కదా! అని చెప్పి ఇద్దరు చాలా సీరియస్‌గా, కోపంగా టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడే అక్కడ డాక్టర్ మంజుల ఉండి ఆహ్, లక్ష్మి అంటే తిను కాదు కదా! అని చెప్పి వీళ్ళు అడుగుతూ ఉంటే, మీరు లక్ష్మి అని పేరు చెప్పారు. తిను వచ్చింది. నేను తనకి సరోగసి చేసేసాను. ఏదేమైనా సరే ఇంకా ఇప్పుడు సరోగసి చేశాం కాబట్టి తనే మీ బిడ్డని మోస్తుంది. మీరు చాలా జాగ్రత్తగా తనని చూసుకోవాలి అని చెప్పి టేక్ కేర్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఏంటి శ్రావణి ఇదంతా అని చెప్పి అంబిక ఇంకో తను ఫస్ట్ పెట్టిన డాక్టర్ని అడుగుతూ ఉంటే, ఏం చేయలేం మేడం ఇప్పుడు ఏదో పొరపాటు జరిగింది. కానీ తను కూడా చాలా హెల్తీగానే ఉన్నట్టుంది. మీరు తనని జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పి శ్రావణి డాక్టర్ కూడా చెప్పేసి తప్పించుకొని వెళ్తుంది. దీన్ని మనం జాగ్రత్తగా చూసుకోవడం ఏంటి మమ్మీ? అసలు ఏంటి డాక్టర్ మీరు? మేము లక్ష్మి అనే పేరు వద్దన్నదే దీనివల్ల. ఇదంటేనే మాకు చాలా అసహ్యం అని చెప్పి అంబిక, పద్మాక్షి, సహస్ర ఇద్దరు అనుకుంటూ ఉంటారు. డాక్టర్‌కి చెప్తారు. కానీ ఇప్పుడు మనం ఏం చేయలేం మేడం. మీరే జాగ్రత్తగా చూసుకోండి తనని. మీ వారసుడు తన కడుపులోనే పెరుగుతున్నాడు అని చెప్పి డాక్టర్ చెప్తుంది. ఇంకా అంతలో విహారీ లక్ష్మి దగ్గరికి వస్తూ ఉంటాడు. ఇంకా సహస్ర, పద్మాక్షి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మమ్మీ ఇలా జరిగింది? దీన్ని చంపేయాలి నేను. చంపేస్తాను దీన్ని అని చెప్పి, దీని కడుపులో నా బిడ్డ పెరగడం ఏంటి అని చెప్పి సహస్ర లక్ష్మిని పీక పిసకడానికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే అత్తయ్య అని చెప్పి విహారీ అక్కడికి వస్తాడు. ఇంకా ఇద్దరు చాలా షాకింగ్గా విహారీ వైపు చూస్తూ ఉంటారు. ఏంటత్తయ్య మీరు ఇక్కడ ఉన్నారు అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మేము ఇలా చెకప్ కోసం వచ్చాం కదా, ఇక్కడ లక్ష్మి కనిపించింది. ఏమైంది లక్ష్మికి అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు మేము ఆఫీస్కి వెళ్తూ ఉంటే చిన్న యాక్సిడెంట్ అయింది అత్తయ్య, ట్రీట్మెంట్ కోసం తీసుకొచ్చాను లక్ష్మిని అని చెప్పి విహారీ చెప్తాడు. బావా ఏమైనా తగిలాయా బావా, నువ్వు ఎలా ఉన్నావు బావా అని చెప్పి సహస్ర అడుగుతుంటే, నాకేం కాలేదు, లక్ష్మికే గాయమైంది అని చెప్పి విహారీ చెప్తాడు. అంతలో లక్ష్మి కళ్ళు తెరుస్తూ ఉంటుంది. విహారీ లక్ష్మికి మెలకువలోకి వచ్చింది చూడు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది లక్ష్మి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. ఇంకా లక్ష్మి లేవడానికి ట్రై చేసి లేవలేకపోతూ ఉంటుంది. జాగ్రత్త లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అంతలో లక్ష్మి కళ్ళు తెరిచి చూసేసరికి పద్మాక్షి, సహస్ర ఉంటారు. మీరేంటమ్మా ఎక్కడున్నారు అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. మేము చెకప్ కోసం వచ్చాము, బేబీ చాలా హెల్తీగా ఉందంట బావా, మన బేబీ చాలా హెల్తీగా ఉందంట బావా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఇంకా అలా నీకు ఓపిక ఉంటేనే లే లక్ష్మి, మనం వెళ్ళిపోదాం ఇంటికి అని చెప్పి విహారీ అంటాడు. ఇంకా అలా లక్ష్మి నెమ్మదిగా లేచి విహారీతో పాటు నడుస్తూ ఉంటుంది. వీళ్ళ వెనకాల సహస్ర, పద్మాక్షి వస్తూ లక్ష్మి వైపు చాలా కోపంగా చూసుకుంటూ వస్తూ ఉంటారు. ఇంకా అలా ఇంటికి వచ్చేసరికి యమున లక్ష్మిని చూసి, అమ్మ లక్ష్మి ఏమైందమ్మా, తలక గాయం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మ చిన్న యాక్సిడెంట్ జరిగింది, లక్ష్మికి చిన్న ఇలా గాయమైందని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇంకా అయ్యో ఏంటమ్మా లక్ష్మి నీకు ఇలా ఎందుకు జరుగుతుంది అని చెప్పి ఇంకా యమున బిడ్డ చాలా హెల్తీగా ఉందంట వదిన అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఇంకా అందరూ మీరు సహస్రని చాలా బాగా చూసుకోవాలి అని చెప్పి పద్మాక్షి చెప్పడంతో అలాగే వదిన అని చెప్పి యమున అంటుంది. ఇంకా అంబిక కాలు కింద పెట్టకుండా చూసుకుంటాం సహస్రని అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇంకా వసుధ ఏం మాట్లాడకపోవడంతో నువ్వేంటే ఏం మాట్లాడట్లేదు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నేను చూసుకుంటానక్క అని చెప్పి పద్మాక్షి చెప్తుంది. ఇంకా లక్ష్మిని చూసి చాలా బాధపడుతూ ఉంటారు. అమ్మ సహస్ర నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అని చెప్పి పద్మాక్షి చెప్తుంది. ఇంకా సహస్ర ఫస్ట్ ముందు వెళ్తూ ఉంటుంది. ఇంకా తర్వాత లక్ష్మి నువ్వు కూడా వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా అని చెప్పి యమున చెప్పడంతో లక్ష్మి కూడా వెళ్తూ ఉంటుంది. సహస్ర కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత సడన్గా కాలు స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటుంది. అక్కడ ఒక షార్ప్గా ఉన్న బొమ్మ ఉంటుంది, దాని మీద పడిపోతూ ఉంటే లక్ష్మి అప్పుడే అది గమనించి సహస్ర పొట్టెక్కి తన చెయ్యిని అడ్డు పెడుతుంది. ఆ గుణపం లాంటిది సహస్ర పొట్టలో గుచ్చుకోకుండా లక్ష్మి చెయ్యికి గుచ్చుకొని రక్తం వస్తూ ఉంటుంది. ఇంకా సహస్రమ్మ అని చెప్పి లక్ష్మి అలా కాపాడుతుంది. కాసేపటికి అందరూ అక్కడికి సహస్ర ఏమైంది అని చెప్పి పద్మాక్షి వాళ్ళందరూ అక్కడికి వస్తారు. ఇంకా సహస్రాన్ని పక్కకి తీసుకువెళ్ళి ఎలా ఉంది ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటే ఇంకా లక్ష్మి చేతికి రక్తం కారుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే కావేరి చూసి లక్ష్మి నీ చేతికి రక్తం కారుతుంది అని చెప్పి చెప్పడంతో అయ్యో అమ్మ లక్ష్మి అని చెప్పి యమున పండు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా అని చెప్పి పండుని పంపిస్తుంది. ఇంకా అలా పండు అలా వెళ్ళగానే అప్పుడు పద్మాక్షికి దీన్ని ఒకేసారి జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ చెప్పారు కదా, అలా ఒకేసారి చేంజ్ అయినట్టుగా అనిపిస్తే వీళ్ళు ఇంట్లో వాళ్ళందరూ డౌట్ పడతారేమో, ఈ విషయాన్ని ఇప్పుడు మనం సింపతిగా వాడుకుందామని చెప్పి అమ్మ లక్ష్మి నా కూతుర్ని కాపాడావు, నా కూతురు కడుపులో ఉన్న వారసుని కాపాడావు, సారీ అమ్మ లక్ష్మి నేను ఎన్ని రోజులు నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను అని చెప్పి పద్మాక్షి తన కొంగుని చింపి లక్ష్మికి
కట్టు కడుతూ ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అలా చూస్తూ చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఏంటి తను పద్మాక్షత్తేనా అని చెప్పి విహారీ కూడా చాలా షాకింగ్‌గా చూస్తూ ఉంటారు. ఇంకా సారీ అమ్మ లక్ష్మి, ఇన్ని రోజులు వేరు, ఇప్పుడు వేరు. నువ్వు కూడా నాకు సహస్రతో సమానమే. నువ్వు కూడా నా కూతురు లాంటి దానివే. వదిన అంబిక, తనని కూడా మీరు సహస్రాన్ని ఎలా చూసుకుంటున్నారో అందరూ అలానే చూసుకోవాలి అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అలాగే అని అందరూ అంటూ ఉంటారు. ఇంకా మరోవైపు అమ్మిరాజు విహారిని చంపలేకపోయానని చెప్పి ఇంట్లో అన్ని వస్తువులన్నీ కింద పడేస్తూ ఉంటాడు. అప్పుడే వీర్రాజు వచ్చి ఆపుతాడు. రే, నిన్ను బయటికి తీసుకొచ్చింది మళ్ళీ ఇవన్నీ చంపి లోపలికి వెళ్ళడానికారా? కాస్త సమయం సందర్భం ఉంటుంది కదా అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అంబిక వస్తుంది. అంబిక రావడంతో అవును అమ్మిరాజు, నేను చెప్తాను ఎలా చంపాలో అని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది. ఇంకా నైట్ అయిన తర్వాత విహారీ కారిడార్లో ఆలోచిస్తూ నడుచుకుంటూ ఉంటాడు. నేను చెయ్యని తప్పుకి నిందలు పడుతున్నాను, అదే నిజం అనుకుని అందరూ అనుకుంటున్నారు, నిజమని నమ్ముతున్నారు, కైనా వాళ్ళు చూసేదే నమ్ముతున్నారు కదా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి కంగ్రాట్స్ విహారీ గారు అని చెప్పి చెప్పడము, ఏమైంది లక్ష్మి ఎందుకు అలా అంటున్నావు అని చెప్పి విహారీ అడిగితే, మీరు తండ్రి కాబోతున్నారు కదా అందుకే కంగ్రాట్స్ చెప్పానని చెప్పడం, అంతా తలుచుకొని అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ముందు ఇంకా చివరి ఎడ్జ్కి వెళ్ళి అక్కడ ఉన్న రాడ్ తగిలి కింద పడిపోతూ ఉంటే అప్పుడే లక్ష్మి వచ్చి విహారీ చేయి పట్టి గట్టిగా లాగుతుంది. ఇంకా దాంతో విహారీ లక్ష్మి మీద పడతాడు. ఇద్దరు ఒకరినొకరు హగ్ చేసుకొని బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటారు.